సో మన కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు సమగ్ర జీవన సూత్రాల్లో ఈ యొక్క ఆ, చెప్పాలంటే ధూమపానము, మాదక ద్రవ్యాలు, వీటి యొక్క అంటే వాటికి బానిసత్వం అవ్వడం ఉంటుంది కదా. దాని నుంచి బయటపడడానికి మార్గం ఏముంటుంది అనేది మన యొక్క కొన్ని అంటే ఈ జీవన సూత్రాలు పాటిస్తే ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఏమవుతుందంటే మనకు ప్రధానంగా ఈ యొక్క మాదక ద్రవ్యాలకు ఎవరైతే అలవాటు పడతారో వాళ్ళ యొక్క జీవితం అస్తవ్యస్తం అవుతుంది, మనకు తెలిసిన విషయమే. అయితే ధ్యానం ద్వారా మనకు మనస్సు యొక్క నిగ్రహము నిగ్రహం పెరుగుతుంది. మనసును మనం ఆధీనంలో పెట్టుకునే శక్తి మనకు ధ్యానం ద్వారా వస్తుంది. కాబట్టి మొదటగా మనము ఎలాంటి మానసిక వ్యధలు, మానసిక బానిసత్వం అనేది ఉందో ఈ ధూమపానానికి, ఆల్కహాల్కి, ఇట్లా వాటికి, సిగరెట్లు ఇట్లా వాటికి ఎవరైనా అట్లా ఇంకా అంటే ఈ ఈ ఈ మోడర్న్ డేస్లో ఏమైందంటే ఈ వర్క్ చేసే ఉమెన్ కూడా కొంతమంది చూస్తూ ఉంటాం ఈ ఐటీ కంపెనీస్ దగ్గర అక్కడంతా. వాళ్ళు కూడా ఈ యొక్క ఇలాంటి వాటికి అలవాటు పడిపోయారు అనమాట. అదంతా ఏంటంటే ఎందుకు అలా అవుతున్నారు అని వాళ్ళని అడిగితే ఏమంటారంటే ఒత్తిడి ఎక్కువైంది అంటారు. ఒత్తిడి ఎక్కువైతే ఇలా చేసుకునేది అంటే వాళ్ళకి తెలిసింది అంతే. వాళ్ళకి దానికి మించి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయాలంటే ధ్యానం చెప్పి వింటే, అది కూడా అదే సార్ చెప్పారు కదా వాళ్ళకు ఆ, వింటే అంటే కర్మానుసార బుద్ధి అంటే అని చెప్తాం కదా, అంటే వాళ్ళ కర్మను బట్టి బుద్ధి. సో వాళ్ళకు వినే అవకాశం ఉంటే వింటారు, లేకపోతే ఇంకా వాళ్ళ జీవితం అలా కొనసాగుతుంట. కాబట్టి మనం చెప్పడం మన ధర్మం కాబట్టి మనం చెప్తాము. సో అలాగా వాళ్ళకి గిరం ధ్యానం చెప్పి వాళ్ళు ధ్యానం నేర్చుకొని కొంత మనసు మీద కొంత ఆధీనము, మనసు మీద ఒక నిగ్రహం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు పాటించి ఆ యొక్క వ్యసనాల నుంచి బయటపడతారు, ఆ మానసిక వ్యధల నుంచి బయటపడతారు. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మొదటగా ధ్యానం నేర్పిద్దాం. లేకపోతే ఇంకా ఏం చేయొచ్చు అంటే కొన్ని కషాయాలు ఉన్నాయి. ఓకే, ఆ కషాయాలు చెప్తాను, అది మీరు పాటించండి. ఇప్పుడు మనకి కానుగ ఉంది కదా, కానుగ చెట్టు కానుగ చెట్టు యొక్క ఆకులు ఆకులను తీసుకొని కషాయం చేయండి దాని నుంచి. అంటే ఒక 20 ఆకులు తీసుకున్నాము, పెద్దగా ఉంటాయి కాబట్టి కానుగ ఆకులు కొన్ని ఒక 5 లేదా 10 లోపే ఆ తీసుకొని నీట్గా ఒక గ్లాస్ నీరు వేయండి. అంటే ఒక గ్లాస్ నీరు వేసి ఒక పాత్రలో వేడి చేస్తూ పోండి. ఈ యొక్క ఆకులు బాగా నీటితో, స్వచ్ఛమైన నీటితో కడగండి. ఎందుకంటే దాని మీద మట్టి గిట్టి అట్లా ఉంటుంది. సో ఆ ఆకులు బాగా కడిగి దాంట్లో వేసేయండి. బాగా మరుగుతున్నప్పుడు వేయండి. కొద్దిగా మరగబెట్టండి. ఒక 1 గ్లాసు హాఫ్ గ్లాస్ అయ్యేటట్టుగా, 1.5 గ్లాసు ఒక గ్లాస్ అయ్యేటట్టుగా మరిగించండి. మరిగించాక మళ్ళీ దాన్ని పక్కకు తీసి కొద్దిగా చల్లగైనాక ఫిల్టర్ చేసుకోండి. అంటే ఆకులన్నీ పక్క వెళ్ళిపోవాలి కదా. ఆ వచ్చిన దాన్ని కషాయం అంటాం దాన్ని. ఆ కషాయాన్ని మీకు కావాలంటే కొద్ది బెల్లం బెల్లం చేర్చుకోండి, కొద్ది బెల్లం వేసుకోండి. చక్కెర మాత్రం లేదు. చక్కెర అనేది క్వశ్చన్ లేదు. చక్కెరను పూర్తి మా జీవితం నుంచి తొలగించాలి మొట్టమొదటిగా. సో చేయాల్సిందంటే బెల్లం. బెల్లం కూడా నల్లటి బెల్లం మంచిది, కొద్దిగా కలర్ ఉండే బెల్లం మంచిది కాదు. దాంట్లో మళ్ళీ కొంత కెమికల్ కలిపిట్టారు అనమాట. నల్ల బెల్లం ఉంటుంది చూడండి, అది కొద్దిగా కలుపుకోండి. లేదా తాటి బెల్లం కలుపుకోండి, అది కూడా మంచిదే. ఖర్జూర బెల్లం కలుపుకోండి, అది కూడా మంచిదే. కలుపుకొని మీకు టేస్ట్ కావాలంటే దాంతో తాగొచ్చు, లేదంటే అట్లే డైరెక్ట్ కూడా తాగొచ్చు. సో ఇది చేయాలి స్నేహితుల. తర్వాత ఇంకోటి మన ఆముదం చెట్టు ఉంది కదా, క్యాస్టర్ ప్లాంట్ మీకు తెలిసి ఉంటుంది. వాటి యొక్క ఆకులతో కూడా చేయొచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి గిలాయ్ అని ఒకటి ఉంది, గిలాయ్ అంటాం దాన్ని. సో దాని యొక్క ఆకులు కూడా. ఒకటి ఏంటంటే ఈ మూడింటిని చెప్తున్నాను, ఈ మూడింటిని ఎలా వాడాలంటే మీరు ఒక వారం అంతా ఇది తీసుకోండి. నెక్స్ట్ ఇంకో వారం అది తీసుకోండి. నెక్స్ట్ వారం అది తీసుకోండి. 3 వారాలు చేసేటరికి వాడికి ఎట్టి పరిస్థితుల్లో సిగరెట్ తాగాలన్నా లేదా ఇది ఆల్కహాల్ తాగాలన్నా తాగలేడు. అక్కడికి స్టాప్ అయిపోద్ది అంతే. చూడండి ఎట్లా ఉందో. అంటే మొదటి ధ్యానం, రెండోది కషాయం. కషాయంలో ఏం చెప్పుకున్నాం? మొట్టమొదటిది ఈ కానుగ ఆకులు, రెండోది మన తమలపాకు ఆకులు, మూడోది వచ్చేసి గిలాయ్ ఆకులు. ఈ మూడింటిని ఒక వారం ఈ కషాయం, ఇంకో వారం ఇంకో కషాయం, ఇంకో వారం ఇంకో కషాయం, అలా 3 కషాయాలు 3 వారాలు తాగేసరికి వాడికి మనసు నుంచి పూర్తిగా ఆ యొక్క ఇష్టమే కాదు, అది చూస్తే కూడా వాడికి పడదు, అలా తయారవుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకనేసి అంటే ఇది ఎప్పుడు తీసుకోవచ్చు అంటే వాడికి ఆ 3 వారాలు కూడా మామూలుగా వానికి అలవాటు ఏముంటుంది, ఏదో ఒక సమయంలో రాత్రి చెప్తా ఉంటారు కదా, ఆ, ఒక పెగ్ వేసుకొని కానీ పడుకోమని చెప్పి కొంతమంది ఊరికే అదొక మానసికంగా పెట్టుకుంటారు. ఆ అది సేవ, అది దాన్ని తాగే కంటే ముందు ఇది తాగి అది కావాలంటే వాళ్ళు తాగొచ్చు. అంటే ఈ కషాయం ఇచ్చిన తర్వాత కషాయం తాగాక మళ్ళీ కావాలంటే వాళ్ళు అదేమన్నా తాగాలనుకుంటే తాగొచ్చు. తాగాలనిపించదు, అట్లా అనిపిస్తే కూడా తాగని పర్వాలేదు. అట్లా కొన్ని రోజులు చేస్తూ వస్తే ఇది పూర్తి వ్యసనం నుంచి మనం బయటపడవచ్చు అనమాట. చెప్పాలంటే ఒక ఒక నెల 2 నెలలు, చెప్పాలంటే నెల 2 నెలలు అంతే. ఇలా చేస్తూ పోతే పూర్తి వాళ్ళ మీద వాళ్ళకు ఆధీనం వచ్చి ఇంకా ముందు ముందు వాళ్ళు చేసేదానికి కూడా దీని మీద ఇష్టం ఉండదు.
చేయాలని కూడా అనిపించదు అనమాట. అలా అలా అవుతుంది అనమాట. అందుకనేసి దీన్ని దయచేసి దీన్ని పాటించండి అని అందరికి చెప్తున్నాం. తర్వాత ఈ సిగరెట్స్, డ్రగ్స్, వీటన్నింటికి ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని ఏం చేస్తాయి, వీక్గా తయారు చేస్తాయి. అంటే లోపల వ్యాధి నిరోధక శక్తి ఉంది కదా, దాన్ని ఖచ్చితంగా తీసేస్తాయి. తర్వాత ఇవి ఇంకా ఏం చేస్తాయి, మన నర్వ్స్ వీక్నెస్ చేస్తాయి. తర్వాత ఇంకేం చేస్తుంది, క్యాన్సర్ అనేటువంటి వ్యాధి వస్తుంది. తర్వాత మనకి హృదయకు సంబంధించిన రోగాలు వస్తాయి. తర్వాత మన యొక్క మెంటల్ ఇంబ్యాలెన్స్ అంటే మానసిక ఈ వ్యసనాల వలన మానసిక రోగాలు వస్తాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా నష్టాలు. సో ఈ రోజుల్లో ఏం జరిగిందంటే, ఒక యుఎస్ఏ అంటే అమెరికా ఇట్లాంటి దేశాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాలకి ఏకంగా లైసెన్స్ ఇచ్చేసి పర్మిషన్ ఇచ్చేసారు. చూడండి ఎలా ఉందో. సో ఇట్లాంటి అంటే ఇలాంటి జరగడం వల్ల ఏమైందంటే ఆ, నిజంగా ఇట్లా జరగడం వల్ల హిమాలయస్ లో కూడా ఇప్పటి రోజుల్లో చూస్తున్నాం. హిమాలయస్ పోతే మీరు అక్కడ కూడా ఈ మారక ద్రవ్యాలు పెంచుతా ఉన్నారు. ఈ గంజాయి, వీటికి సంబంధించినవి హిమాలయస్ లో కూడా పెంచేంత, అంటే అంత దుస్థితికి మనం వచ్చేసాం. అంటే ఈ మానవ కులం అంటే మన మానవ సమాజం అంత ఆ లెవెల్కి వచ్చేసింది. చెప్పాలంటే అంత సంపన్నమైన దేశాలు వాళ్ళకి అన్నీ తెలిసి కూడా ఇట్లా వాటికి లైసెన్స్ చేయడం ఏంటి, ఇట్లాంటి డ్రగ్స్ కు ఇవన్నీ. అంటే మొత్తం ఇట్లా ఎట్లయిపోయిందంటే ఈ పబ్బులు, ఈ బార్లు ఇవన్నీ వచ్చేసి వాళ్ళకి తెలుసు దీని నష్టాలు ఏంటి అని తెలుసు. ఇంకో పక్కన చూడండి, ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకుంటే రాస్తారు కింద, పొగ తాగటం హానికరం అని రాస్తారు. మళ్ళీ ఆ, ఇది ఒక మన ఇది ఆల్కహాల్ తీసుకుంటే ఈ క్యాన్సర్ కారణం అవుతుంది, ఇది మంచిది కాదని రాస్తారు. కానీ అది అమ్ముతూనే ఉంటారు, లైసెన్స్ ఇస్తారు, అమ్ముతారు. ఇది మన యొక్క నిజ మన యొక్క నిజం ఎలా ఉందంటే మనం యాక్సెప్ట్ చేయలేమన్నమాట. అట్లా విషయాలు ఈ సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి వీటి నుంచి మనం బయటపడడానికి నేర్చుకోవాలి. కానీ గవర్నమెంట్నో ఇంకోటో ఎవరో మార్పులు తీసుకొస్తారనుకోవడం మాత్రం అది దాంట్లో ఎటువంటి సత్యం లేదు, అది అవ్వదు కూడా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది బిజినెస్ వేలో ఆలోచిస్తారు వాళ్ళు, అంతే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఇలాంటి న్యాచురల్ పద్ధతులు ఏముంటాయో, న్యాచురల్ పద్ధతులు, ధ్యానము, ఆ, ప్రాణాయామము, వ్యాయామము, తర్వాత కొద్దిగా నడచడము, అంటే వాకింగ్, తర్వాత సూర్య నమస్కారాలు, ఇట్లావన్నీ అలవాటు చేసుకుంటూ చేసుకుంటూ ఇలాంటి వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా న్యాచురల్గా బయటపడి వీటిని పూర్తిగా పరిష్కారం చేసుకొని బయటపడాలి. సో ఇలా చేస్తే మీకు దీని నుంచి మీకు ఖచ్చితంగా బయటపడతారు అని చెప్పి మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో దీన్ని దయచేసి అందరూ కూడా దీన్ని అంటే ఎవరైతే అంటే తెలియని వాళ్ళకు తెలియచేయండి తప్పకుండా. ఇది బాగుంటుంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇది పాటిస్తారు కాబట్టి సో అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళు చూడొచ్చు. ధన్యవాదాలు.